అన్న చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు. ప్రస్తుతం నెల్లూరు రాజకీయం ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఎలక్షన్లు వచ్చే ముందు నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్గా మారుతుంటాయి. ఎప్పుడు కూడా రాజకీయాలకు ఒక పెద్ద కేంద్రం నెల్లూరు. ఇక్కడ రాజకీయ చాణక్యం కానీ రాజకీయ అవగాహన కానీ బాగా ఎక్కువ. రాష్ట్రం కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు కూడా నెల్లూరు జిల్లాలో జరిగే రాజకీయ పరిణామాల గురించి ఆసక్తిగా చూస్తుంటారు. ఒక సినిమా టాక్ ఏ విధంగా నడుస్తుందో నెల్లూరు జిల్లా నుంచి పొలిటికల్ టాక్ కూడా అదే విధంగా నడుస్తుంటుంది. ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే వాస్తవంగా ఆయన రాజకీయ కుటుంబం నుంచి కానీ బేస్ రాజకీయ నాయకుడు కూడా కాదు. ఆయన మధ్యలో 2012 ఆ ప్రాంతంలో రాజ్యసభ సభ్యుడిగా ఎంటర్ కావడం జరిగింది వైసీపీ పార్టీలోంచి. 1 ఇయర్ బ్యాక్ చూస్తే ఆయన రాజ్యసభ సభ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. జిల్లా రాజకీయాల్లో కూడా ఉంటూ జిల్లాలో వైసీపీ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ మంచి చెడ్డ చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పెడితే బాగుంటుంది అనుకుని, నాకు తెలిసి అయితే ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఆయన్ని నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఆయన్ని ఎంపిక చేశారు. అయితే ఇది అధికారికంగా రాలేదు. కానీ 25 లోక్సభ స్థానాలలో పోస్టు నిర్ణయించిన అభ్యర్థి వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి. దానికి తగ్గట్టు ఆయన కూడా పనిచేసుకుంటున్నాడు. స్వతహాగా అంతకుముందు కూడా కొంత సర్వీస్ చేసేవాడు, ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ. ఈ చాలా మండలాల్లో ఈ వాటర్ ప్లాంట్లు పెట్టడం, మండలాల్లో ప్రజలతో మంచిగా ఉండడం ఇవి చేసుకుంటూ వచ్చాడు. వైసీపీకి బలమైన అభ్యర్థిగా తయారయ్యాడు, దాంట్లో అయితే నో డౌట్. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన వైసీపీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలు, అభ్యర్థుల మార్పులతో ఆయన హర్ట్ అయ్యాడు. లేదంటే అంత ఈజీగా ఆయన పార్టీ మారే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆయన అటు ఇటు జంపింగ్లు చేసేంత రాజకీయ పండిత్ కూడా, ఆయన వ్యక్తిత్వం కూడా అది కాదు నాకు తెలిసి అయితే. కానీ జరిగిన పరిణామాలు ఆయన పార్టీ ముందు వైసీపీని వదిలేలా చేశాయి. ఇంకా రేపు టీడీపీలో పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇది బలమైన అభ్యర్థిని వైసీపీ తయారు చేసుకుంటే ఈ బలమైన అభ్యర్థి ఇప్పుడు అవతల ప్రత్యర్థికి బలమైన అభ్యర్థిగా మారాడు, ప్రత్యర్థి పార్టీకి. ఇది కొంత వైసీపీకి కుదిపే జిల్లాలో. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి అభ్యర్థిని మళ్ళీ వీళ్ళు తయారు చేసుకోవాలి. ఈ పరిణామాలు ఏంటంటే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే ఈ జిల్లాలో బలమైన అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పోటీగా బలమైన అభ్యర్థిని అన్వేషణలో ఉంది. ఎవరిని పెడితే బాగుంటుంది, ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థి కూడా అసెంబ్లీ అభ్యర్థులు ప్లస్ కావాలి. అందుకని చెప్పి అన్వేషణలో ఉండగా చంద్రబాబు గారికి ఎదగబోయిన తీగ కాలికి దొరికిందని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రూపంలో ఆయన నెల్లూరు లోక్సభ అభ్యర్థి సమస్య వాళ్ళకి తీరినట్టయింది. అంటే రేపు ఆయన పార్టీలో చేరి తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇది పరిస్థితి. ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తే ఈ జిల్లాలో వెంటనే టీడీపీ గెలసద్దా అంటే 100% ఏది గ్యారెంటీ కాదు. రాజకీయాలు గెలుపోవడంలో ఎవరు నిర్ణయించలేరు. ఒక్కోసారి చాలా సున్నితమైన అంశాలు కూడా గెలుపోవడంలో ప్రభావితం చేస్తుంటాయి. అంటే నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్లదే రాజకీయం అని చెప్పేసి చెప్తుంటారు. అంటే చూసుకుంటే వైసీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, కోటరెడ్డి కావచ్చు, ఆనం రామారెడ్డి కావచ్చు, అందరూ రెడ్డి గారిలే. అందరూ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరూ పెద్ద రెడ్డిలే. అది ఎలా ఉండబోతుంది? అంటే టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది, ఏది క్లీన్ స్వీప్ చేస్తుంది అనేది మనం ముందుగా చెప్పలేము. అంటే స్టేట్ గవర్నమెంటు అనుకూలమా లేకపోతే వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది. ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చినప్పుడు స్వీప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో అటు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు 2019 ఎలక్షన్లో చూడండి, తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్లస్ ఆ రోజున పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చేసిన పోరాటం అయితేనేమి, వాళ్ళ కుటుంబం మీద ఉన్న అభిమానం అయితేనేమి, ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న నమ్మకం అయితేనేమి, ఈ జిల్లాలో 10కి 10 అసెంబ్లీ సీట్లు కానీ లోక్సభ సీటు కానీ వైసీపీ గెలిచింది. అట్లాగే మనం హిస్టరీ కూడా తీసుకుంటే 83లో తెలుగుదేశం పార్టీ, 89లో కాంగ్రెస్ పార్టీ,
అట్లాగే 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ, 2004లో కాంగ్రెస్ పార్టీ, ఇలా స్వీప్ చేసుకుంటూ వచ్చాయి జిల్లా అంటే రెడ్లు పూర్తిగా ఒకవైపు ఉంటారని కూడా కాదు. రెండు పార్టీలకి ఇక్కడ బేస్ రెడ్లే, అటు తెలుగుదేశానికైనా కాంగ్రెస్కైనా ఇప్పుడు వైసీపీకైనా ఇక్కడ బేస్. ఎందుకంటే గ్రామాల్లో జిల్లాలో ఉన్న గ్రామాల్లో 80% పెత్తనం అంటే వాళ్ళ అది అంటే ఆ ఊర్లో పెద్దరికం. రెడ్లకేముంటుంది, సంఖ్యపరంగా ఈ జిల్లాలో రెడ్లు తక్కువ ఉండొచ్చు కానీ నాయకత్వ పరంగా ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళ ఆధీనంలో ఇప్పుడు ఒక రెడ్డి ఉంటాడు ఒక గ్రామంలో 100 మంది రెడ్లు ఉండవచ్చు, 200 ఇంకో క్యాస్ట్ ఉండొచ్చు, 500 ఇంకో క్యాస్ట్ ఉండొచ్చు. ఆ గ్రామం పెద్దగా ఒక రెడ్డి ఇట్లా 80% గ్రామాల్లో ఇట్లా ఆధీనంలో ఉంటాయి. కాబట్టి రాజకీయ ప్రాబ్లం వెళ్ళి ఆ విధంగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2009 దాకా చూస్తే 2009 ముందంతా నెల్లూరు పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్. అప్పుడు పార్టీ ప్రభావం ఎక్కువ. పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే అభ్యర్థి. మనకి నెల్లూరు పార్లమెంటరీ హిస్టరీ తీసుకుంటే 1983 తర్వాత అంటే మనకి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తీసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశము, తర్వాత 2014 నుంచి మనకి కాంగ్రెస్ రూపంలో వైసీపీ, కాంగ్రెస్ మరుగున పడిపోయి దాని ప్లేస్లో వైసీపీ ఆక్రమించింది. ఈ హిస్టరీ తీసుకుంటే ఇక్కడ గెలిపోవడం తీసుకుంటే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది, 3 సార్లు వైసీపీ గెలిచింది. వైసీపీ పార్టీ పెట్టినాక 3 లోక్సభ ఎన్నికలు జరిగితే అంటే ఒకటి బై ఎలక్షన్ జరిగింది 2012లో మేకపాటి రాజమోహన్ రెడ్డి బై ఎలక్షన్, అది గెలిచింది. 2014, 2019 సాధారణ ఎన్నికలు లోక్సభ 2 సార్లు వైసీపీ గెలిచింది. ఇంకా అంతకుముందు తీసుకుంటే 6 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 2 సార్లు మాత్రమే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అది కూడా 1984లో. అది ఎన్టీఆర్ హవా. అప్పట్లో తెలుగుదేశం పార్టీ దేశంలోనే లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. 34 సీట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. ఆ హవాలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది. ఇంక రెండోసారి 1999లో ఉక్కాల రాజేశ్వరమ్మ గారు పద్మా లక్ష్మి గారి మీద గెలిచారు. అప్పుడు వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి గారి సానుభూతి బలంగా ఉంది. బీజేపీ టీడీపీ అలయన్స్ బాగా కలిసి వచ్చింది, తెలుగుదేశం రెండోసారి గెలిచింది. అంటే ఇది డేటా చూసుకుంటే ఏమవుతుందంటే నెల్లూరు లోక్సభలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, కాంగ్రెస్ బలంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్లో వచ్చింది వైసీపీ బలంగా ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ రికార్డు పరంగా చూసినా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఏ పార్లమెంట్లో అయినా లేదంటే అసెంబ్లీలో అయినా గెలిపోవటం నిర్ణయించేది మొదటిది పార్టీ మీద ఉన్న సానుకూలత. ఇప్పుడు వైసీపీకి ప్రభుత్వం మీద సానుకూలత ఎంత ఉంది ప్రజల్లో, లేదు వ్యతిరేకత. బేసిక్గా 70-80% దీని మీదే బేస్ అయి ఉంటుంది. తర్వాత అభ్యర్థి గుణగణాలు లేదా అతని వ్యక్తిగత సామర్థ్యం, అతని హిస్టరీ, ప్రజల్లో ఉన్న అతని పలుకుబడి. ఇప్పుడు గెలవడానికి 100 ఓట్లు పోలేని 3 అభ్యర్థులు ఉన్నారు అంటే ఒకరిద్దరు అభ్యర్థులు మామూలుగా నామినేషన్ ఓట్లు వాళ్ళు పెద్ద రావు. గెలవడానికి 50 ఓట్లు కావాలి ఖచ్చితంగా, 100లో 50 ఓట్లు కావాలి. పార్టీకి 50 ఓట్లు ఖచ్చితంగా ఎక్కడ ఉండవు, అది ఎక్కడో చాలా తక్కువ నియోజకవర్గాలు, అది కూడా లోక్సభ పరిధిలో అసలు ఉండదు. 50 ఓట్లు కావాలన్నప్పుడు పార్టీకి ఉండేది 30 ఓట్లు 35 ఓట్లు ఇది ఉంటుంది బేసు. క్యాండిడేట్ ఒక 5 ఓట్లు 10 ఓట్లు సొంతంగా తెచ్చుకోగలగాలి. ఇంకా అక్కడున్న ప్రభుత్వ వ్యతిరేకత అనేది, లేకపోతే ప్రభుత్వం మీద సానుకూలత అయితేనేవి. ఈ డిఫరెంట్ వర్గాలు ఉంటాయి. అంటే పూర్తిగా పార్టీ మనుషులు ఎవరు ఉండరు. 100 మందిలో మనం బేరీ చేసుకుంటే పూర్తిగా పార్టీ మనుషులు ఎవరు ఉండరు. 30 మంది టీడీపీకి ఉండొచ్చు, 30 మంది వైసీపీకి ఉండొచ్చు, ఒక 10 మంది సిపిఎం కాంగ్రెస్ స్టార్ట్ పార్టీలకు ఉండొచ్చు, ఒక 30 మంది మిడిల్గా ఉండొచ్చు. వీళ్ళ మద్దతులో వీళ్ళలో ఈ పర్సెంటేజ్లో ఎవరు ఎక్కువ పర్సెంటేజ్ తెచ్చుకోగలిగితే వాళ్ళు విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అభ్యర్థి గుణగణాలు కానీ అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యం ఇక్కడ కొంచెం కీలకంగా ఉంటుంది. అంటే అభ్యర్థి కోణంలో ఆలోచించే వాళ్ళకి అంటే కొంతమందికి పార్టీ అనేది ఉండదు వాళ్ళ బుర్రలో. వాళ్ళు కాంగ్రెస్ టీడీపీ అయినా అంటారు, వైసీపీ అయినా నిరాశగా ఉంటారు. అట్టటోళ్ళు అభ్యర్థిని బట్టి ఓట్లేసే వాళ్ళకి అభ్యర్థి ఎంపిక కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమ ఉజ్జి అయిన అభ్యర్థిని వైసీపీ నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చిన్న పావునైనా పెద్ద కారుతో కొట్టమంటారు. ఇప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనమా లేకపోతే ప్రభుత్వ అనుకూలత ఇవన్నీ నమ్ముకుంటే అన్ని దిక్కుల వర్కౌట్ కాదు. కాబట్టి బలమైన అభ్యర్థి కూడా గెలుపోవటంలో చాలా కీలకం. వేమిరెడ్డి ప్రభావం నెల్లూరు జిల్లాలో ఎలా ఉంటుంది? అంటే టీడీపీకి రావమా అంటే వైసీపీకి రావమా? ఇప్పుడు మొన్నటిదాకా టీడీపీ వాళ్ళు అభ్యర్థిని ఎత్తుకుంటున్నారు. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూపంలో అభ్యర్థి అనేది దొరికేసరికి వాళ్ళల్లో జోష్ వచ్చింది. దాంట్లో అయితే నో డౌటు టీడీపీకి ఆయన ప్లస్, మరియు వైసీపీకి నష్టమా లేదంటే లాభం అయితే కాదు, నష్టమా లేదని తెలుసుకోవాలంటే ఇంకా అది రిజల్ట్స్లోనే తెలియాలి. ఎందుకంటే వీళ్ళు అంతకంటే బలమైన అభ్యర్థిని పెట్టగలిగితే, అంతకంటే ప్రజాదరణ ఉన్న అభ్యర్థిని పెట్టగలిగితే నష్టం అయితే ఏముండదు. లేదా సమూజిని పెట్టగలిగినా, ఆ స్థాయి అభ్యర్థిని పెట్టగలిగినా పెద్ద నష్టం రాదు. సడన్గా ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి సడన్గా టీడీపీలోకి వెళ్తే నియోజకవర్గ స్థాయిలో ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుంది? లోక్సభ పరిధిలో అయితే కొంత పర్సెంటేజ్, పూర్తి పర్సెంటేజ్ అనేది మనం చెప్పలేం. ఇప్పుడు పార్టీ మీద బేస్ అయిన వాళ్ళు లేదా ముఖ్యమంత్రి మీద బేస్ అయిన వాళ్ళంతా వెంటనే మారిపోతారు, అభ్యర్థితోటి పోతారని చెప్పలేము. చాలా స్వల్ప పర్సెంటేజ్ అయితే తేడా ఉంటుంది.